सिद्दीपेट जिले के गजवेल टाउन में 2 रोज कबल पेश आए नाखुशगवार वाकये की तनाजुर में पैदा होने वाली फिरक़ेवाराना कशीदगी हनूज बाकी है। कमिश्नर पुलिस सिद्दीपेट एन श्वेता रेड्डी ने यहां नामानिगारों से बात करते हुए कहा कि गजवेल टाउन में मौसर हिफाजती बंदोबस्त किया गया है। सूरत हाल पर गहरी नजर रखी गई है। तनाव के असल मुहर्रिकात का पता चलाने के लिए मुकम्मल शफाफियत के साथ तहक़ीक़ात जारी है। उन्होंने सोशल मीडिया, व्हाट्सएप, इंस्टाग्राम, फेसबुक पर गैर जरूरी और मुतनाज़िया और इश्तियाल अंगेज पैगामात तरसील करने वाले अफराद की शनाख्त और मुनासिब कानूनी कार्रवाई करने का इंतबाह दिया। समाजी तरह इब्लाग के बेदरग इस्तेमाल को उन्होंने तर्क करने का मुकाबी अवाम को मशवरा दिया। कमिश्नर पुलिस श्वेता ने नज़्म ज़ब्त की सूरत हाल को बहाल रखने के लिए महकमा पुलिस के साथ ताउन करने मुकामी अवाम से अपील की। మరియు నిన్న జరిగిన గజ్వేల్లో జరిగిన సంఘటనల దృష్ట్యా గజ్వేల్ పట్టణంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశాము. కానీ కొందరు వ్యక్తులు వాట్సాప్లో, సోషల్ మీడియాలో, స్టేటస్లలో అట్లాగే రీల్స్ చేస్తూ ఆల్రెడీ జరిగిన సంఘటనలు దానిపైన అరెస్టులు కూడా అయిపోయాయి. నేరాలకి బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఆల్రెడీ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అవే సంఘటనల వీడియోలు, ఫోటోలు వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు, స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు, డీపీలుగా పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా సెల్ మానిటర్ చేస్తుంది ఎవరెవరు పెట్టుకుంటున్నారు, ఎవరు ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నారు అనే దానిపైన కూడా గట్టి నిఘా ఉంది సోషల్ మీడియా సెల్ ద్వారా. ఈ సందర్భంగా అందరికీ మరొక్కసారి చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఎటువంటి అవాస్తవాలను కానీ ఆల్రెడీ జరిగిన సంఘటనలు మళ్ళీ వీడియోల్లో మళ్ళీ స్టేటస్లుగా పెట్టుకోవడము లాంటివి చేస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. అట్లాంటి స్టేటస్లు వర్గాలని రెచ్చగొట్టే విధంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఆ చర్యలు తీసుకున్న వాళ్ళందరిపైన కూడా మళ్ళీ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి తెలియజేసుకున్నాను, ఎటువంటి చర్యలు కూడా సోషల్ మీడియా కానీ, పోస్టుల ద్వారా కానీ, ట్విట్టర్లో కానీ, ట్వీట్స్ ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, రీల్స్ ద్వారా కానీ, షార్ట్స్ ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని పెట్టకూడదు. ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొల్పబడి ఉంది. దీనికి అందరూ ప్రజలు కూడా చాలా సహకారం ఇస్తున్నారు, అందరూ సమన్వయంతో కూడా ఉన్నారు. దీనికి అందరూ మరొకసారి సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.